KVR Maths Academy, Maths an Easy Way. వెల్కమ్ టు కేవీఆర్ మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియోలో మనం 5th క్లాస్ మ్యాథ్స్ వర్క్ బుక్ సెమిస్టర్ 1కి సంబంధించి లెట్స్ రీకాల్ గుర్తుకు తెచ్చుకుందాంలో 7 and 8 వర్క్ షీట్స్ కంప్లీట్ చేద్దాం. రైట్? సో ఇటువంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. లెట్స్ రీకాల్ గుర్తుకు తెచ్చుకుందాం వర్క్ షీట్ 7. రైట్? సబ్ టాపిక్ వచ్చి ఇందులో ప్రిడిసెసర్ అండ్ సక్సెసర్. ప్రిడిసెసర్ అంటే ముందు సంఖ్య, సక్సెసర్ అంటే తర్వాత సంఖ్య. రైట్? ఎస్. చూడండి, ఇందులో ముందుగా ఫస్ట్ క్వశ్చన్, రైట్ సక్సెసర్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్. రైట్ సక్సెసర్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ అంటే తర్వాత సంఖ్యలను రాయండి. ఇలా ఇక్కడ టోటల్గా 9 నెంబర్స్ ఇచ్చాడు కదా, ఈ 9 నెంబర్స్ యొక్క తర్వాత సంఖ్యలు రాయాలన్నమాట మనం. సక్సెసర్ అంటే తర్వాత సంఖ్య. రైట్? చూద్దాం. ఇప్పుడు 4 ఇచ్చాడు ఇక్కడ. 4 తర్వాత ఏమొస్తుంది? రైట్, ఏమొస్తుందమ్మా? 5. 4 తర్వాత 5 కదా. అదేవిధంగా ఇక్కడ 69 ఇచ్చాడు. 69 తర్వాత వెంటనే ఏమొస్తుంది? 69, 70. వెంటనే వచ్చే సంఖ్య అంటే ఉన్న నెంబర్కి 1 యాడ్ చేయడమే. 1 కలిపితే తర్వాత నెంబరు వచ్చేస్తుంది. నెక్స్ట్ 346. 346 తర్వాత సంఖ్య ఎస్ 347. రైట్? నెక్స్ట్ 1543. 1543 అంతా తెలియపోతే చివరి నెంబర్ చూసుకున్నా సరిపోతుంది. 3 తర్వాత ఏమొస్తుంది? 4 అనమాట. ఎస్. సో 1544. రైట్? నెక్స్ట్ 36,274. 36,274 లాస్ట్ డిజిట్ ఏంటి? 4 కదా. 4 తర్వాత ఏమొస్తుంది? 5. రైట్? ఎస్. సో 36,275. రైట్? నెక్స్ట్ 410. 410 యాక్చువల్లీ 10 0 తర్వాత 1 వస్తుంది. యాక్చువల్లీ 0 తర్వాత 1 అంటే ఇక్కడ మనకి సరిగ్గా తెలియకపోతే ఈ 0 ఉంటే కనుక ఇక్కడ 10 తీసుకోండి. 10 తీసుకుంటే 10 తర్వాత ఏమొస్తుంది? 11. సో 411. 411. రైట్? సో ఇది కూడా అంతే. 7010. 7010 అంటే 10 తర్వాత నెంబరు 11 కదా. 7011. రైట్? 8001. 8001 తర్వాత ఏమొస్తుంది? 2 వస్తుంది కదా. 8002. నెక్స్ట్ 14,099. చివరిని 9 కదా. 9 తర్వాత 10 వస్తుంది. అంటే ఇక్కడ చూడండి 99 ఉంది. 99 ఉంది కాబట్టి తర్వాత సంఖ్య 100 కదా. సో 14,100. 14,100 అనమాట. ఇవన్నీ కూడా సక్సెసర్ ఆఫ్ ద నెంబర్స్. సక్సెసర్స్ ఆఫ్ ద నెంబర్స్ అంటే ఇచ్చిన సంఖ్యల యొక్క తర్వాత సంఖ్యను రాయడం ఈ విధంగా రాయాలన్నమాట. రైట్? సెకండ్ క్వశ్చన్, రైట్ ప్రిడిసెసర్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్. రైట్ ప్రిడిసెసర్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ అంటే ముందు సంఖ్య రాయండి. అంటే ముందేమో సంఖ్యలు ఇచ్చేసి తర్వాత సంఖ్యలు రాయమన్నాడు. ఇందులో తర్వాత సంఖ్యలు ఇచ్చేసి దాని ముందు నెంబర్స్ రాయమన్నాడు అనమాట. రైట్? ఎస్. చూడు, ఇక్కడ 8 ఇచ్చాడమ్మా. 8 ముందు నెంబర్ ఏమొస్తుంది? ఎస్ 7. రైట్? ఇక్కడ 71 ఇచ్చాడు. 71 ముందు నెంబరు 70. రైట్? 609 ఇచ్చాడు. 609 ముందు నెంబరు 608. ఏ నెంబరో తెలియకపోతే ఉన్న నెంబర్ నుంచి 1 సబ్ట్రాక్ట్ చేయడమే. రైట్? ఎస్. చూడండి 2485. చివరిన 5 ఉంది. ముందు నెంబర్ ఏమొస్తుంది? 4 కదా. సో 2484. రైట్? సో అదేవిధంగా 12,694. 4 ముందు నెంబర్ ఏమొస్తుంది? 3 వస్తుంది కదా. సో 12,693. రైట్? ఎస్. ఇక్కడ 30 ఇచ్చాడు. చివరి నెంబర్ చూసుకోవడం అంటే ఇక్కడ 0 ఉంది. దాని ముందు నెంబర్ యాక్చువల్లీ ఏమొస్తుందో మనకి తెలియదు కాబట్టి ఇక్కడ 2 డిజిట్స్ కూడా కన్సిడర్ చేయాలి. సో 30 ముందు నెంబరు 29. ఏమా? అలాగే చూడండి 200 ముందు నెంబర్ అంటే ఏమొస్తుంది? 199. 5,700 ముందు నెంబరు 5,699. రైట్? చూడండి 10,001 ముందు నెంబర్ అయితే
ఓన్లీ 10,000. అర్థమైందమ్మా క్లియర్గా? ఎస్, నోట్ చేసుకోండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఖాళీలను పూరించండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఖాళీలు పూరించండి. చూడండి, ఇక్కడ ఖాళీలు అంటే బాక్సులు ఇచ్చాడమ్మా. చూడండి, ప్రతి నెంబర్కి కూడా తర్వాత బాక్సులు ఇచ్చాడు కాబట్టి మనం దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవచ్చు, దీని యొక్క తర్వాత నెంబర్స్ రాయాలి, అంటే సక్సెసర్ ఆఫ్ ద నెంబర్స్ రాయాలన్నమాట. రైట్? ఎస్, రాద్దాం. ముందు రాసిన విధంగానే రాద్దాం. ఇక్కడ 13 తర్వాత బాక్స్ ఇచ్చాడు కాబట్టి 13 తర్వాత సంఖ్య ఎంతమ్మా? ఎస్, 14. 40 తర్వాత బాక్స్ ఇచ్చాడు కాబట్టి 40 తర్వాత నెంబర్ ఏమొస్తుంది? 41. 605 సక్సెసర్ ఈస్ 606. నెక్స్ట్ 1300 సక్సెసర్ ఈస్ 1301. రైట్? 17,410 సక్సెసర్ ఈస్ అంటే తర్వాత సంఖ్య 17,410 తర్వాత ఏమొస్తుంది? 11 కదా, 11. నెక్స్ట్ 599 దాని తర్వాత సంఖ్య వచ్చి 599కి 1 యాడ్ చేస్తే 600. రైట్? ఎస్. అదేవిధంగా 7,809 దాని తర్వాత ఏమొస్తుంది? 9 తర్వాత 10 వస్తుంది కదా, 7,810. రైట్? నెక్స్ట్ అదేవిధంగా 4,600 తర్వాత సంఖ్య 601 కదా, 4,601. నెక్స్ట్ ఇది చూడండి 9,999 దీని తర్వాత సంఖ్య ఏమొస్తుంది? ఇది లార్జెస్ట్ 4 డిజిట్ నెంబర్, దీనికి 1 యాడ్ చేస్తే స్మాలెస్ట్ 5 డిజిట్ నెంబర్ వస్తుంది. అదేంటది? ఎస్, 10,000. 9,999కి 1 యాడ్ చేస్తే ఏమొస్తుంది? 10,000. అంటే దీని తర్వాత సంఖ్య 10,000 అనమాట. ఏమర్థమైంది క్లియర్గా? ఎస్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, ఇట్ ఈస్ ఆల్సో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అంటే ముందు సంఖ్యని క్లియర్గా ఇచ్చేసాడు. ముందు సంఖ్యను రాయండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అంటే యాక్చువల్లీ ఖాళీలు పూరించండి అని ఇవ్వాలి. ముందు సంఖ్య, ఎందుకంటే ముందు బాక్సులు ఇచ్చేసాడు కాబట్టి ముందు సంఖ్య రాయండి అని డైరెక్ట్గా ఇచ్చేసాడు తెలుగులో. రైట్? ఎస్. చూడండి 69 ముందు సంఖ్య ఏమొస్తుంది? ఎస్, 9 కంటే ముందు 8, 68. 176 ముందు సంఖ్య ఏమొస్తుంది? 175. రైట్? 3001 దాని ముందు సంఖ్య 3000. అంతే కదమ్మా? చూడండి 14,005 దాని ముందు సంఖ్య 14,000. ఎస్, 4. రైట్? 600 ముందు సంఖ్య ఏమవుతుంది? ఎస్, 599. రైట్? 7,000 ముందు సంఖ్య ఎస్, 6,999. ఏమర్థమైందా క్లియర్గా? అదేవిధంగా ఇక్కడ కూడా ఇచ్చాడు 5th సమ్లో. చూడండి, ఇదే లాస్ట్ సమ్ ఈ వర్క్షీట్లో. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఖాళీలను పూరించండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఖాళీలు పూరించండి. ఒక నెంబర్ ఇచ్చాడు, ఆ నెంబర్కి అటు ఇటు ఉన్న నెంబర్స్ రాయాలన్నమాట. మనం అటు ఉన్న నెంబర్ రాయాలి, ఇటు ఉన్న నెంబర్ రాయాలి. అంటే ప్రిడిసెసర్, సక్సెసర్, ముందు సంఖ్య తర్వాత సంఖ్య రెండు రాయాలన్నమాట. చూడండి 400 దాని ముందు సంఖ్య ఏమొస్తుంది? ఎస్, 399. మరి తర్వాత సంఖ్య అయితే 401. అంటే 400 నుంచి ఒకటి సబ్ట్రాక్ట్ చేయాలి, ఒకటి యాడ్ చేయాలి. రైట్? ఎస్. 6,500 దాని ముందు సంఖ్య 6,499. రైట్? దాని తర్వాత సంఖ్య అయితే 6,501. రైట్? అదేవిధంగా 1,300 ముందు సంఖ్య ఎస్, 1,299. దాని తర్వాత సంఖ్య వచ్చి 1,301. ఓకే అమ్మా, క్లియర్గా అర్థమైందా అందరికీ? ఎస్, నోట్ చేసుకోండి. లెట్స్ రీకాల్, గుర్తుకు తెచ్చుకుందాం. వర్క్షీట్ 8 సబ్ టాపిక్ వచ్చి ఎడిషన్, కూడిక. సో ఈ వర్క్షీట్ అంతా మొత్తం కూడా కూడికల మీద ఆధారపడి ఉందమ్మా. రైట్, లెట్ us డిస్కస్ 1 by 1. ఓకేనా? ఎస్. చూడండి ఫస్ట్ క్వశ్చన్, డూ ద ఫాలోయింగ్, క్రింది లెక్కలు చేయండి. డూ ద ఫాలోయింగ్, క్రింది లెక్కలు చేయండి. A to H వరకు ఇచ్చాడు, అంటే టోటల్గా 8 ప్రాబ్లమ్స్ ఇచ్చాడు అనమాట. ఒక్కొక్కటి చేద్దాం. రైట్? ఎస్. 3 + 7. చూడండి 3 + 7 ఇది మనకి డైరెక్ట్గా తెలుసు. 3కి 7 యాడ్ చేస్తే ఎంతమ్మా? ఎస్, 10. 3 + 7. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చి 71, 84.
యాడ్ చేద్దాం చూడండి. 1 + 4 వచ్చి 5, 7 + 8 వచ్చి 15, 71 + 84 ఈజ్ 155. తర్వాత 3 డిజిట్స్ ఇచ్చాడు చూడండి. 508, 965. ఎస్, యాడ్ చేద్దాం చూడండి. ఇప్పుడు 8 + 5 ఎంతమ్మా? 13. 13 వచ్చింది కదా. 3 ఇక్కడ వేసుకొని 13లో 3 ఇక్కడ వేసుకొని ఈ 1ని ఇక్కడ వేసుకోవాలన్నమాట. తర్వాత స్థానానికి మనం బదిలీ చేయాలి దాన్ని. రైట్. సో 1 ఇప్పుడు 1 + 0 1, 1 + 6 7. రైట్. ఇప్పుడు చూడండి నెక్స్ట్ 5 + 9 ఎంత? 14. 5 + 9 ఈజ్ 14. ఆ విధంగా చేయాలి. ఓకేనమ్మా. నెక్స్ట్ 700 + 200 యాడ్ చేస్తున్నాం. ఎడిషన్ కదా, కూడుతున్నాం అనమాట. 0 + 0 0, 0 + 0 0, 7 + 2 9. అంటే 700 + 200 ఈజ్ 900 అనమాట. ఏమర్థమైందా? ఎస్. నెక్స్ట్ ఈ చూడండి 4 డిజిట్స్ ఇచ్చాడు, అంటే వేల స్థానం వరకు ఇచ్చాడు అనమాట. ఇక్కడ 3927 + 6486 రెండు యాడ్ చేద్దాం. చూడండి 7 + 6 ఎంత? 13. 13లో 3 ఇక్కడ వేసుకొని 1 తర్వాత స్థానానికి బదిలీ చేయాలి. నెక్స్ట్ అదేవిధంగా 1 + 2 3, 3 + 8 వచ్చి 11. 11లో మళ్ళీ 11 వచ్చింది కదా, 1 ఇక్కడ వేసుకొని ఈ 1 మళ్ళీ తర్వాత స్థానానికి బదిలీ చేయాలన్నమాట. రైట్. నెక్స్ట్ 1 + 9 10, 10 + 4 14. 14 వచ్చింది కదా, 14లో 4ని ఇక్కడ వేసుకొని ఈ 1 మళ్ళీ తర్వాత స్థానం మీదకి వేసుకోవాలి. రైట్. ఇప్పుడు చూడండి 1 + 3 4, 4 + 6 10. ఆ పైన వేసుకున్నాయి కూడా వీటితో పాటు కూడాలన్నమాట. అంటే ఆన్సర్ ఎంత వచ్చింది మనకి? 10,413. ఏంటది? 3,927ని 6,486కి యాడ్ చేస్తే 10,413 వచ్చింది. రైట్. సో అదేవిధంగా నెక్స్ట్ సమ్ చూడండి. F 7098 6689 యాడ్ చేద్దాం. చూడండి 8 + 9 17. 17 వచ్చింది కదా, 17లో 7 ఇక్కడ వేసుకొని 1 ఇక్కడ వేసుకున్నాం. రైట్. 1 + 9 10, 10 + 8 18. 18 కదా, 8 మాత్రం ఇక్కడ వేసుకొని తర్వాత 1ని ఇటువైపు వేసుకోవాలన్నమాట. చూడండి 1 + 6 7. నా ఇక్కడ ఏం మిగలలేదు కాబట్టి డైరెక్ట్గా 7 + 6 యాడ్ చేసేయడమే. 7 + 6 ఎంత? 13. అంటే 7098 + 6689 చేస్తే 13,787 వచ్చిందనమాట. రైట్. నెక్స్ట్ అదేవిధంగా జీ చూద్దాం. 7,777కి 6,666 యాడ్ చేద్దాం. యాడ్ చేస్తే చూడండి 7 + 6 13. 13 3 ఇక్కడ వేసుకున్నాం, 1 ఇక్కడ వేసాం. 1 + 7 8, 8 + 6 14, 4 ఇక్కడ వేసాం, 1 ఇక్కడ వేసాం. అగైన్ 8, 8 + 6 1 + 7 8, 8 + 6 14, మళ్ళీ 4 వేసాం, 1 వేసాం. 1 + 7 8, 8 + 6 14, 14,443 వచ్చింది. రైట్. ఎస్. ఫైనల్గా హెచ్ సమ్ 8,908 + 7,099 యాడ్ చేద్దాం. ఈ రెండు యాడ్ చేస్తే చూడండి 8 + 9 17, 7 వేసాం, 1 ఇక్కడ వేసుకున్నాం. 1 + 9 10, అంటే 10లో 0 వేసాం, 1 ఇక్కడ వేసాం. మళ్ళీ 1 + 9 10, 10లో 0 ఇక్కడ వేసాం, 1 ఇక్కడ వేసాం. 1 + 8 9, 9 + 7 16, అంటే 16,007 వచ్చిందనమాట ఈ రెండు యాడ్ చేస్తే. అర్థమైందమ్మా క్లియర్గా? ఎస్, నోట్ చేసుకోండి. సెకండ్ వన్ వచ్చేసి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఖాళీలను పూరించండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఖాళీలను పూరించండి. ఇక్కడ చూడండి బాక్సులు ఇచ్చాడు. ఈ బాక్సుల్లో సరైన నెంబర్ని మనం వెయ్యాలన్నమాట. రైట్. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ పైన నెంబర్ ఇచ్చాడు, ఇక్కడ బాక్స్ ఇచ్చాడు, ఇక్కడ ఆన్సర్ ఇచ్చేసాడు 4 అని. రైట్, అంతే కదమ్మా. ఆన్సర్ ఇచ్చేసాడు అంటే ఇక 2కి ఎంత యాడ్ చేస్తే 4 వస్తుంది? 2కి ఎంత యాడ్ చేస్తే 4 వస్తుంది? ఎస్, ఎగ్జాక్ట్లీ 2. అంతే కదమ్మా. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ 35 ఇచ్చాడు, ఆన్సర్ వచ్చి 69 ఇచ్చాడు. చూడండి 5కి ఎంత యాడ్ చేస్తే 9 వస్తుంది?
ఎస్ 4, ఎగ్జాక్ట్లీ 4. నెక్స్ట్ అదేవిధంగా 3కి ఎంత యాడ్ చేస్తే 6 వస్తుంది? ఎస్ 3. అంటే ఇక్కడ ఆన్సర్ 35 కలపాల్సిన సంఖ్య 34 అనమాట. అలా చేస్తే కనుక 69 వస్తుంది. రైట్? ఎస్. అదేవిధంగా ఇక్కడ 485 ఇచ్చాడు, 993 ఇచ్చాడు, 995 ఇచ్చాడు. రైట్? చూడండి 5కి ఎంత యాడ్ చేస్తే 5 వస్తుంది? ఏంటమ్మా? ఎస్ 5కి ఏమి యాడ్ చేయకపోతేనే 5 వస్తుంది. అంటే ఏమి లేకపోతే ఏంటి? 0 కదా, 0 వేసుకోవాలి. చూడండి 8కి ఎంత యాడ్ చేస్తే 9 వస్తుంది? ఎస్ 1 వేసాం. 4కి ఎంత యాడ్ చేస్తే 9 వస్తుంది? 5. అంతే కదమ్మా. 4 + 5 9, 5 + 0 5, 8 + 1 9, 4 + 5 9. ఓకేనమ్మా. ఎస్. ఇది ఫైనల్ క్వశ్చన్ చూడండి. ఫైనల్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ 6కి ఇక్కడ 5146 ఇచ్చాడు, 7834 ఇచ్చాడు. రైట్? చూడండి ఇక్కడ కలపాల్సిన సంఖ్య కంటే ఆన్సర్ అసలు పెద్దగా ఉండాలి కదా. కానీ ఇక్కడ మనకి 4 ఉంది, కానీ ఇక్కడ 6 ఉంది. 6కి ఎంత యాడ్ చేస్తే 4 వస్తుంది? ఒకసారి మనం ఆలోచించుకోవాలి. చూడండి 6కి ఎంత యాడ్ చేసినా 4 రాదు కదా. అంటే మనం దీన్ని బట్టి ఆలోచించాలి. ఇక్కడ చూడండి 8కి ఎంత యాడ్ చేస్తే 7 వచ్చిందంటే ఇక్కడ 8 కన్నా పెద్ద సంఖ్యను యాడ్ చేస్తేనే 7 వచ్చింది. ఒకటేమో క్యారీ ఫార్వర్డ్ అయింది పక్కకి. సో అదేవిధంగా మనకు 4 వచ్చేలాగా, అంటే 4 కాదు కానీ 14 వచ్చేలాగా మనం ఆలోచించుకోవాలన్నమాట. 14 రావాలంటే 6కి ఎంత యాడ్ చేయాలమ్మా? ఎస్ 6 + 8 వచ్చి 14. అంటే 1 క్యారీ ఫార్వర్డ్ అయింది. ఇప్పుడు 1 + 4 5. చూడండి 5కి ఎంత యాడ్ చేస్తే 3 రావాలంటే ఇక్కడ ఏమీ లేకపోతే 13 రావాలన్నమాట. 13 కింద ఊహించుకోవాలి మనం. అంటే 5కి ఎంత యాడ్ చేస్తే 13 వస్తుంది? ఎస్ మళ్ళీ 8. అంతే కదమ్మా. 8 యాడ్ చేస్తే 13 వచ్చింది. 3 ఉంది అంటే మళ్ళీ ఇక్కడ 1 క్యారీ ఫార్వర్డ్ అయింది. సో ఇప్పుడు 1 + 1 2. 2కి ఎంత యాడ్ చేస్తే 8 వస్తుంది? ఇది డైరెక్ట్గానే వచ్చేసింది, అవునా? సో 6కి 2 యాడ్ చేస్తే 8 వస్తుంది కదా, వేసాం డైరెక్ట్గా. నెక్స్ట్ 5కి ఎంత యాడ్ చేస్తే 7 వస్తుంది? ఎస్ 2. అంటే 5146కి 2688 యాడ్ చేస్తే అది 7834 వస్తుంది అనమాట. ఏం అర్థమైంది క్లియర్గా? ఎస్ నోట్ చేసుకోండి. థర్డ్ క్వశ్చన్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఖాళీలను పూరించండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఖాళీలను పూరించండి. చూడండి ఏ 10 12 14 ఇచ్చాడు, బి 300 600 900 ఇచ్చాడు. అంటే ఇక్కడ చూడండి దీని ప్రకారం మనం ఎలాగొస్తుందో చూసుకొని దాని ప్రకారం తర్వాత సంఖ్యలు రాయాలన్నమాట. రైట్? చూడండి ఇక్కడ 10 ఇచ్చాడు ఫస్ట్, 12 ఇచ్చాడు, 14 ఇచ్చాడు, అన్నీ సరి సంఖ్యలు ఇచ్చాడు. చూడండి 10కి 12కి డిఫరెన్స్ ఎంత? 2. అంతేనా? అలాగే 12కి 14కి డిఫరెన్స్ ఎంత? 2. అంటే 10కి 2 యాడ్ చేస్తే 12 వచ్చింది, 12కి 2 యాడ్ చేస్తే 14 వచ్చింది. సో 14కి ఎంత యాడ్ చేస్తే మళ్ళీ 2 యాడ్ చేయాలి కదా. ఇవన్నీ 2 యాడ్ చేసుకుంటూ వచ్చాడు కాబట్టి దీనికి కూడా 2 యాడ్ చేసామనుకోండి. 2 యాడ్ చేస్తే +2 ఎంత వస్తుంది? 16. మళ్ళీ 16కి +2 యాడ్ చేస్తే 17 18. మళ్ళీ 18కి 2 యాడ్ చేస్తే 19 20. అంటే 10 12 14 16 18 20 అనమాట. ఇది వరుస. రైట్? 2 యాడ్ చేసుకుంటూ వెళ్ళాం. ఓకేనమ్మా. నెక్స్ట్ బి చూడండి 300 600 900. చూడండి ఇక్కడ 300కి 600 డిఫరెన్స్ ఎంత? 600కి 900 డిఫరెన్స్ ఎంత? అంటే 300కి ఎంత యాడ్ చేస్తే 600 వచ్చింది, అలా అదేవిధంగా 600కి ఎంత యాడ్ చేస్తే 900 వచ్చిందో చూసుకోవాలి. పోనీ హండ్రెడ్స్ చూసుకోలేకపోయారు అనుకోండి, 0 0 0 0 అన్ని జీరోలు ఉన్నాయి కాబట్టి చూడండి 3కి ఎంత యాడ్ చేస్తే 6 వచ్చింది? 3. అలాగే 6కి 3 యాడ్ చేస్తే 9 వచ్చింది. సో అదేవిధంగా 9కి 3 యాడ్ చేయండి, ఏమొస్తుంది? 12 వస్తుంది. 12 వస్తుంది కాబట్టి 2 zeros. అంటే మనం వరుసగా 300 300 యాడ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. 900కి 300 యాడ్ చేస్తే 1200, దీనికి 300 యాడ్ చేస్తే 1500, మళ్ళీ 1500కి 300 యాడ్ చేస్తే 1800. ఏమర్థమైతే క్లియర్గానే? ఎస్. నెక్స్ట్ ఫైనల్గా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఖాళీలను పూరించండి. ఇది చాలా చాలా ఈజీ అమ్మ. చూడండి
ఇక్కడ 3+5 ఇచ్చాడు. 3+5 ఇచ్చాడు కదా, ఇక్కడ +3 ఇచ్చాడు అంటే మిస్సింగ్ వాల్యూ రాయాలి. చూడండి 3+5, ఇక్కడ -+3 అంటే సేమ్ 5 రాస్తే సరిపోతుంది కదా. ఇక్కడ 3+5 = 5+3 దట్ ఈజ్ ఈక్వల్ టు 8 వస్తుంది అనుకోండి. సెకండరీ మనకు కావాల్సిన సంఖ్య అంతా 5 మాత్రమే, ఎందుకంటే ఇక్కడ 3+5 రాసాడు, మనం 5+3 తిరిగేసి రాసాం. అదేవిధంగా ఇక్కడ -54 = 54 + 61. 54 ఇచ్చేసాడు అంటే దీనికి కలపాల్సిన సంఖ్య ఎంత అనమాట? 60. ఏమో అర్థమైతే క్లియర్ కానీ నోట్ చేసుకోండి. ఓకే వ్యూయర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.